అందరికీ నమస్కారం. ప్రణయసాగరం పార్ట్ 48. అభయ్ బాధ తన కోసమే అని తెలిసి చైత్రికకి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తుంటే గట్టిగా ఏడ్చేస్తుంది. ఆ ఏడుపు సుధాకర్ గారు, అభయ్ అక్కడ ఎవరో ఉన్నారు చూడు అంటారు. అభయ్ కొంచెం ముందుకొచ్చి చైత్రికను చూసి, చిట్టి నువ్వేంట్రా ఇక్కడ, ఎప్పుడొచ్చావు అని కంగారుగా దగ్గరికి వెళ్తాడు. చైత్రిక అభయ్ని చూసి అన్నయ్య అని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంటే సుధాకర్ గారు అభయ్ వైపు చూసి మన మాటలు విన్నదనుకుంటా అంటారు. అబ్బాయి, ఎందుకురా ఏడుస్తున్నావు, ఇటు చూడు, నీకోసం మేమందరం ఉన్నాం కదా, ఏమైందని ఇలా ఏడుస్తున్నావు చెప్పు అంటాడు లాలనగా. చైత్రిక, నాతో ఎలాంటి బంధం లేకపోయినా నువ్వు వదిన నా గురించి ఇంత ఆలోచించి బాధను మీరు తీసుకుని నాకు లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ఎందుకన్నయ్యా అంటుంది వెక్కుతూ. సుధాకర్ గారు చైత్రిక తల మీద చెయ్యేస్తే, అబ్బాయి నీతో ఏ బంధం లేదని ఎవరన్నారా, నువ్వు నా చెల్లివి, నాకున్న మిగిలిన ఒకే ఒక్క బంధానివిరా అంటాడు తను ఓదారుస్తూ. చైత్రిక ఏడుస్తూనే, నేను మీరు మాట్లాడుకుంది అంతా విన్నాను అన్నయ్య, నా కోసం నువ్వు వదినని వదులుకోవద్దు అన్నయ్య ప్లీజ్ అంటుంది. అబ్బాయి సుధాకర్ గారి వైపు చూస్తుంటే, చైత్రిక, మీరైనా చెప్పండి మామ, వదినంటే అన్నయ్యకి ఎంత ప్రాణమో తెలిసి నా గురించి తన్ని దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమీ కానీ నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అన్నీ తానే ఉండే వదినని దూరం చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య? ప్రాబ్లం ఏదైనా అందరం కలిసి సాల్వ్ చేసుకోవచ్చు, అందుకోసం ప్రేమించిన మనిషిని వదులుకుని నువ్వు ఇంత పెయిన్ తీసుకోవటం నాకు ఇష్టం లేదన్నయ్య అంటుంది ఏడుస్తూ. అబ్బాయి, అలా ఏం లేదురా, నువ్వు కూల్ అవ్వు అంటూ తను ఓదారుస్తుంటే సుధాకర్ గారు, నువ్వు ఇలా ఏడిస్తే వాడికి ఏం చేయాలో అర్థం కాదు చైత్రిక, ముందు నువ్వు ఏడు పాపు అంటారు అన్నయ్యంగా. చైత్రిక, మామ నీకు తెలుసు కదా అన్నయ్య వదిన ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటున్నారో, అలాంటిది నా కోసం అన్నయ్య ఇలా చేయడం ఏంటి అని మీరైనా గట్టిగా అడగొచ్చు కదా, అన్నయ్య వదిన్ని కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంటే ఆపకుండా ఎందుకున్నారు అని అడుగుతుంది. సుధాకర్ గారు, వాడి మనసులో ఏముందో ఈరోజేగా తెలిసింది, నువ్వు చెప్పినట్టే వాళ్ళిద్దరినీ కలుపుదాం సరేనా అంటారు. చైత్రిక, ఆ మాట అన్నయ్యను కూడా చెప్పమను, వదిన కోసం ఇంతమంది ఉన్నాం, తనకి ఏమీ కాకుండా మనం జాగ్రత్త పడలేమా అంటుంది. అబ్బాయి, అది కాదురా అంటుంటే చైత్రిక, అన్నయ్య వదిన దూరంగా ఉంటేనే ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు, నీ దగ్గరగా ఉంటే నువ్వే తన్నే జాగ్రత్తగా కాపాడుకోగలవు, అలా ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? వాళ్ళకి వదినతో ఏదో ప్రాబ్లం, మీరిద్దరూ విడిపోవడం కావాలి, మీరు దూరంగా ఉంటే ఆ మనిషి ఎవరో ఎలా తెలుస్తుంది? నువ్వు వదిన దగ్గరగా ఉంటేనే కదా అది చూడలేక ఎదురుపడేది, నువ్వు వదిన దూరమైనా వాళ్ళు వదిన్ని ఏమి చేయకుండా వదిలేస్తారని నువ్వు అనుకుంటున్నావా? ఏమో, ఆ తర్వాత ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవాలి కదా, కలుగులో దాక్కొని ఎలుకొని మనమే బయట రప్పించాలి, కానీ నువ్వు భయపడి తనకు దూరంగా ఉంటాను అంటే ఎలా అంటుంది. సుధాకర్ గారు, చిన్నపిల్ల అయినా కరెక్ట్గా చెప్పిందిరా, నువ్వు ఇలా ఎందుకు ఆలోచించలేదు? అక్షర చైత్రిక గురించి ఏ జాగ్రత్త తీసుకోలేదు అని అంటావా? తను నీకు సపోర్టుగా ఉండలేదు అనుకున్నావా? అక్షర నీ బలహీనతే కావచ్చు, కానీ తన ప్రేమ నీకు బలం అవుతుందని ఎందుకు ఆలోచించలేదు? మీ ఇద్దరూ కలిస్తే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు అని ఎందుకు అనుకోలేకపోయావు అంటారు. అబ్బాయి, నిజమే మామ, దాని మీద ప్రేమ నా భయాన్ని రెట్టింపు చేసి నా ఆలోచన శక్తిని కోల్పోయేలా చేసింది. మాతో ఆడుకునే అమ్మాయి ఎవరో కనుక్కోవాలంటే దాన్ని రెచ్చగొడితేనే కదా బయటకు వచ్చేది, కానీ అని చైత్రిక వైపు చూసి ఆగిపోతే సుధాకర్ గారు అది అర్థం చెయ్యి, చైత్రికకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, తన కోసం ఊరంతా ఒకటవుతుంది, నువ్వు నా కూతురు కలిస్తే మీరు ఏమైనా చేయగలరనే విధంగా ఆలోచించి ముందడుగు వేయరా అంటూ చైత్రికను దగ్గర తీసుకుంటారు. చైత్రిక, అవునన్నయ్య, మీరందరూ ఉండగా నాకేం భయం అంటుంది. మనసులో మాత్రం, నేనెవరు, ఇక్కడికి ఎలా వచ్చాను, ఎవరి నుండి మీరందరూ నన్ను కాపాడాలనుకుంటున్నారు, నా కోసం మీరందరూ ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు, నేనెవరో నాకెందుకు గుర్తులేదు, ఇవన్నీ ఎలాగైనా కనుక్కోవాలి, ముందు అన్నయ్య వదిన ఒకటైతే తర్వాత ఆ పనిలోనే ఉంటాను అనుకుంటుంది. అబ్బాయి, అలాగే లేరా, నాకు ఇలా చేయాలనే ఆలోచన రాలేదు మామ అంటాడు కొంచెం సంతోషంగా. సుధాకర్ గారు, ఇప్పుడు కూడా నీ చెల్లెలు నా బంగారు తల్లి చైత్రిక చెప్తే అర్థమైంది, కానీ నీకై నువ్వు ఇలా ఏమైనా ఆలోచించావా అంటారు. చైత్రిక, నా గురించే అని తెలుసుంటే వదిన ఇక్కడికి వచ్చిన రోజే వాళ్ళిద్దరిని కలిపేసేదాన్ని మామ అంటుంది. అబ్బాయి, మా కోసం ఆలోచిస్తూ నువ్వు రిస్క్లో పెట్టుకుంటున్నావు
అంటున్నావు చైత్రిక అంటాడు. చైత్రిక, నా కోసం నా అన్నయ్య భయపడుతూ మా వదిన దూరం చేసుకోవటానికి సిద్ధపడి బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అన్నయ్య, ఏదైనా ధైర్యంగా ఒక అడుగు వేసేయాలంతే అంటుంది. అభయ్ చైత్రికను దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, ఇన్ని రోజులు నా బాధని నీ మాటలతో తుడిచేసేవరా చిట్టి తల్లి అంటాడు. చైత్రిక, నేను సొంత చెల్లిని కాకపోయినా నాకు అన్నీ నువ్వే చూసుకున్నావు కదన్నయ్య, నీ బాధను చూసి నీ చెల్లెలుగా నేను ఎలా కామ్గా ఉంటాను అంటుంది. సుధాకర్ గారు, ఇప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా అంటారు. అబ్బాయి, బుజ్జి కోపం తగ్గించి తన నిర్ణయం మార్చుకునేలా చేయాలి. కానీ నాకు ఒక డౌట్ మామ అంటాడు. సుధాకర్ గారు, హహా, అర్థమైంది. నువ్వు దాస్తున్న నిజం తెలిసాక నీ మీద కోపం తెచ్చుకుంది. తన మీద నమ్మకం లేనందుకు, తనతో నీ బాధను షేర్ చేసుకున్నందుకు నీ మీద ఆ కోపం రెట్టింపు అయ్యింది. అందుకే నిన్నటి నుండి అలా ఉంది అంటారు. అబ్బాయి, అనుకున్నా ఇంత సడన్గా దానిలో ఇన్ని చేంజెస్ ఏంటా అని, ఏదో ఒకటి తెలుసుంటుందో అనుకున్నా అంటాడు. సుధాకర్ గారు, ఇవన్నీ పక్కన పెట్టి ముందు అక్షర మనసు మార్చే పని చూడు. తన మనసులో ఏముందో నాకు కూడా చెప్పలేదు, నేను ఇక్కడ నీకు చెప్తాను అని అంటారు నవ్వుతూ. అబ్బాయి, ఈ మధ్య చాలా తెలివి మీరిపోయింది మీ కూతురు, అన్నీ తెలిసి కూడా కథలు బాగా పడుతుంది అంటాడు చిరుకోపంగా. సుధాకర్ గారు, నీకంటేనా అంటారు. ఒక్క మాట అన్నేవే అంటాడు అభయ్. సుధాకర్ గారు నవ్వుతూ, అస్సలు అది సుధాకర్ ముద్దుల కూతురు అంటారు. అబ్బాయి, మా పెళ్ళయ్య చెప్తా మీ ఇద్దరి సంగతి. అది అమెరికాలో ఉండి నీతో మాట్లాడుతూ ఇక్కడ అన్నీ తెలుసుకుంది. తను ఇక్కడికి వచ్చేది కూడా నీకు చెప్పే వచ్చింది. ఇప్పుడు కూడా అదేం చేయాలనుకుంటుందో నీకు బాగా తెలుసు, కానీ తెలియదని యాక్టింగ్. అది నీ చెప్పకుండా ఏమీ చేయదని నాకు తెలుసు మామ. ఆఖరికి నేను ముద్దు పెట్టిన సంగతి కూడా నీ చెప్పిందని నాకు తెలుసు. అయినా నీ సిగ్గు లేదు అలా మూడు పెళ్ళాలి సరసాలు వినడానికి అంటాడు. సుధాకర్ గారు నవ్వుతూ, ఏడ్చవలేరా, అయినా పెళ్లి కాకుండానే వేషాలు వేసిందే కాకుండా మళ్ళీ నన్ను అంటున్నావా? నా కూతురు నన్ను స్నేహితుడుగా, అమ్మగా, నాన్నగా అనుకుంటుంది. నాలోనే అందరినీ చూసుకుంటుంది. అలాంటప్పుడు మా మధ్య ఏమీ దయడాలు ఉండవు అంటారు. అందుకని మా మధ్య జరిగే చిలిపి సంగతులు కూడా వినాలా అంటాడు అభయ్. సుధాకర్ గారు, రేయ్, పక్కన చెల్లిని పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా అంటారు. అభయ్ చైత్రిక వైపు చూసి, చిట్టి, ముందు నువ్వు ఇంటికి పద, టైం కూడా చూడకుండా మా వెనకాలే వచ్చేసావు, దారిలో ఏమైనా ఉంటే ఏంటి పరిస్థితి అంటాడు సీరియస్గా. చైత్రిక, ఏంటన్నయ్య వదిన మీద మా మీద కోపం నా మీద చూపిస్తున్నావు అంటుంది. అబ్బాయి, వాళ్ళ మీద చూపిస్తే ఊరికే ఉంటారా? అందుకే నా ప్రియమైన చెల్లెల మీదే చూపించుకోవాలి అంటాడు వెటకారంగా సుధాకర్ గారిని చూసి. సుధాకర్ గారు, చాలే చేసిన ఓవరాక్షను, వేసిన వేషాలు, త్వరగా పెళ్లి చేసుకుని తగలడు, ఆ తర్వాత నీ చెండాలో నేను వినాల్సిన అవసరం నాకు రాదు అని అంటారు. అబ్బాయి, మామ టూ మచ్గా మాట్లాడుతున్నావు అంటాడు. సుధాకర్ గారు, నా కూతురు మెడలో తాళి పడే వరకు నేను ఇలానే ఉంటాను, ఇలానే మాట్లాడతాను అంటారు. అబ్బాయి, అబ్బా కూతుళ్ళు ఇద్దరు ఒకరిని చూసుకుని ఒకరు రెచ్చిపోతున్నారుగా, కానివ్వండి, ఎన్ని రోజులు నేను కూడా చూస్తాగా అని, రాచిట్టి మనం పోదాం అని తనని తీసుకుని ఇంటికి వెళ్తాడు. సుధాకర్ గారు నవ్వుకుంటూ వీళ్ళ వెనకే ఆయన కూడా వెళ్తారు. ఆయన వెళ్ళేసరికి గుమ్మంలోనే ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అక్షర. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు అంటుంది అక్షర. సుధాకర్ గారు, తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా అంటారు నవ్వుతూ. అక్షర, అయినా ఈ టైంలో వెళ్ళడం అవసరమా అంటుంది వెటకారంగా. సుధాకర్ గారు, మరి ఏం చేయమంటావు, మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు, ఒక కన్ను ఏడుస్తూ ఉంటే ఇంకొక కన్ను గమ్మున ఉంటుందా? నువ్వు వాడిని బాధ పెట్టి పంపించావు, నేను వెళ్ళి సముదాయించొద్దా అంటారు. ఆయన గారిని సముదాయించడానికి కాబోయే పెళ్ళం ఇంట్లోనే ఉందిగా అంటుంది అక్షర. సుధాకర్ గారు నవ్వుతూ, ఇది కోపమా లేక జలసీనా అంటారు. అక్షర, ఏదైనా అనుకోండి, వచ్చే నష్టమే లేదు అని ఏమంటున్నాడు మీ అల్లుడు గారు అంటుంది. సుధాకర్ గారు, మేనల్లుడా లేక ఇంటల్లుడా అంటారు. అక్షర ఆ మాటకి ఆయన వైపు కోపంగా చూస్తుంటే, నీ చూపులకి నేనేం బెదరను, కానీ కాస్త మజ్జిగ తెచ్చు తల్లి అంటారు. వెళ్ళారుగా ఆ ఇంటికి, అక్కడే తాగి రావాల్సింది మీ కూతురు చేతులతో, మళ్ళీ ఇంటికొచ్చి నన్నెందుకు అడగటం అంటుంది కోపంగా. సుధాకర్ గారు నవ్వి, పాపం ఆ కూతురు చెంప పగిలి భయంతో బిక్కచచ్చిపోయిందిలే, అందుకే కదిలించలేదు అని అంటారు. అక్షర ఆశ్చర్యంగా,
ఏమైంది పెద్దనాన్న, ఎందుకు భయపడింది అని అంటుంది. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.